డిఫెన్స్ లో పడింది ఎవరండి? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది, అందులో దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని వాళ్ళు నెల్లూరు కోర్టుకి ఇచ్చే ఉన్నారు. అక్కడ డిఫెన్స్ లో పడింది తెలుగుదేశం. ఎందుకంటే సంవత్సరన్నర కాలం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా చోటా మోటా నాయకుల దగ్గర నుంచి అందరూ డిబేట్ల మీద డిబేట్లు నడపడం, మన దేవాది దేవుడు కలియుగ వైకుంఠుడి యొక్క ప్రతిష్ట మంట కలిపేటట్టు కోట్ల మంది, వందల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము మరి ఈ ప్రబుద్ధులు చేయలేదా? అదే నిజంగానే గనక ఒక సామాన్యుడు ఎవడైనా గాని అందులో తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాగా బీఫ్ ఆయిల్ ఉంది, లేకపోతే ఫిష్ ఆయిల్ ఉంది అని మాట్లాడితే అతను ఊరుకుంటారండి? ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. మరి అలాంటిది సంవత్సరన్నర కాలం నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకో పక్కన నారా లోకేష్ కూడా మొన్న కాకినాడలో ఆయన మంత్రి హోదాలో ఉంటూ ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం పేజ్ నంబర్ 35లో ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చూపిస్తా ఉన్నాడు. అది ఎప్పుడుదండి? అది ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కోర్టుకి ప్రజెంట్ చేసిన దాంట్లో నేను పేజ్ నంబర్ 35 కూడా చూపిస్తాను.